ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరాన్ గ్రీన్ సంచలనం సృష్టించాడు. అతడిని కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా గ్రీన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో తన సహచర ఆటగాడు మిచెల్ స్టార్క్ 24.75 కోట్లతో 2024 రికార్డును గ్రీన్ అధిగమించాడు. ఇక గ్రీన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. చివరికి షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కేకేఆర్ భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది. ఒకవైపు విదేశీ ఆల్రౌండర్పై ఫ్రాంచైజీలు కాసులు వర్షం కురిపిస్తే, మరోవైపు ప్రతిభావంతులైన యువ భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. యువ ఓపెనర్ పృథ్వీ షాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడు అమ్ముడుపోలేదు. దేశవాళీ క్రికెట్లో మంచి ఫామ్లో ఉన్నప్పటికీ వరుసగా రెండో వేలంలోనూ పృథ్వీ షాకు చుక్కెదురైంది. అలాగే విధ్వంసకర బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా అమ్ముడుపోలేదు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్లో కేవలం 22 బంతుల్లో 73 పరుగులు చేసిన అతడిని ఎవరూ తీసుకోకపోవడం గమనార్హం. న్యూజిలాండ్ వికెట్ కీపర్ డెవాన్ కాన్వే కూడా అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.